ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఇప్పుడు ఈ సంవత్సరాన్ని కంప్లీట్ చేసుకొని వేరే సంవత్సరానికి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే వెళ్తున్నాం. కానీ రానున్న నెక్స్ట్ ఇయర్‌లో ఎట్లుంటది అనే ఆలోచన ఇప్పటి నుంచే మనలో మొదలైపోతది. ఇవన్నిటిని తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఉంటది ప్రతి ఒక్కరికి. అందుకోసమే వీటన్నిటికీ ఒక కరెక్ట్ పర్సనే ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన్నే అయ్యప్ప శ్రీకృష్ణ సుధీ గారు. సో, ఆ గురువుగారితోనే అడిగి తెలుసుకొని మరి అన్ని పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అనుకూలంగా ఉండబోతున్నాయా? లేకపోతే ఏమన్నా విజృంభించబోతున్నాయా? ఇవన్నీ తెలుసుకోవడానికి నేనిక్కడ ఉన్నా. మరి గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు నిజంగా ఇవన్నీ తెలుసుకోవాలంటేనే ఫస్ట్ కొంచెం భయంగానే ఉంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే పరిస్థితులు ఆల్రెడీ కొంచెం అల్లకల్లోలంగా ఉన్నాయి. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. సో, కొన్ని పొలిటికల్‌గా అంటే రాజకీయంగా కూడా కొన్ని మార్పులు రావచ్చనేవి కూడా కొంతమంది అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు రాజకీయవేత్తలు. సో, మీరేమంటారనేది ఇప్పుడు మాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మొదట నాకు ఒక్కసారి చెప్పండి. ఫస్ట్ మన రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏంటి పరిస్థితి అంటారు? ఎలా ఉండబోతుందంటారు కొత్త సంవత్సరం? ముందుగా మీకు ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరం థాంక్ యూ అందరికీ గురుగారు. బాగుండాలి. హ్మ్. అందరికీ మంచి జరగాలి. అందరి జీవితంలోనూ పురోభివృద్ధి కావాలి థాంక్ యూ గురుగారు. థాంక్ యూ అని సో మచ్. కోరుకుంటూ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యొక్క భవిష్యత్తు 2025 హ్మ్. 2024తో పోలిస్తే చాలా బాగుంటుంది. అమ్మా! ఫస్ట్ కొంచెం రిలీఫ్ దొరికింది నాకు. ఎందుకంటే 2024 హ్మ్. 2, 2, 4, 8 హ్మ్. శని సంఖ్య. హ్మ్. ఇది 2025 2, 2, 5, 9 కుజ సంఖ్య. హ్మ్. తర్వాత 2, 2 చంద్రుడి సంఖ్యలు, 5 వచ్చేసేసేమో మీకు బుధుడి సంఖ్య. హ్మ్. వ్యాపారపరమైన వృద్ధి ఎక్కువ కనపడేటువంటి సంవత్సరం. హ్మ్. వ్యాపారంగాను ప్రతిదానికి ఒక రకమైన విలువ ప్రాధాన్యతగా, విలువ ఆధారితమైనటువంటి వృద్ధి కనపడుతుంది. హుహు. ఇప్పుడు గత సంవత్సరం రేట్లు పెరిగినాయి. హ్మ్. కానీ నిత్యావసరాల మీద విపరీతంగా పెరిగినాయి. అవును. రూపాయిది రూ. 2 అయింది, రూ. 3 అయింది కొన్ని చోట్ల. అలా ఏంటంటే అంతకుముందు మనం కావాల్సిన ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి కూడా చాలా విపరీతమైన పెరుగుదల చూసాం. హ్మ్. కానీ 2025 అలా కాకుండా విలువైన వాటికి తగిన ప్రాధాన్యత, హుహు. నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వస్తాయి. హుహు. అలానే తెలుగు రాష్ట్రాలకి, ముఖ్యంగా తెలంగాణ గురించి మాట్లాడితే, హ్మ్. తెలంగాణ భవిష్యత్తు పరంగా చూసుకున్నట్లయితే స్తబ్దత వాతావరణం నుంచి మళ్ళీ పురోగమనం ప్రారంభమవుతుంది. ఏ రంగమైనా కావచ్చు. హ్మ్. అది ఫార్మా కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, హ్మ్. లేదంటే వచ్చేసేసి గత సంవత్సరం వ్యక్తులు కాదు కారణం. హ్మ్. 8 సంఖ్య శనికి సంఖ్య. ఓహ్! శని మందగతిని సూచిస్తాడు. ఓకే. అందువల్ల రియల్ ఎస్టేట్ ముఖ్యంగా మాట్లాడుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా ఒక రకమైన స్తబ్దమైన వాతావరణం ఏర్పడింది. పెరుగుదల లేదు. హ్మ్. అందులో కట్టినటువంటి చాలా భవన సముదాయాలు కూడా హ్మ్. సరైనటువంటి రేట్లు లేకో, లేకుంటే వ్యాపారపరమైనటువంటి కదలికలు లేక హ్మ్. అది ఆగిపోయినటువంటి పరిస్థితి. లేదంటే అమ్ముడు పోకుండా ఉన్నటువంటి పరిస్థితి. హ్మ్. దాంట్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇది ఓకే. 2025 ఇచ్చేటువంటి అంటే కొంత బెటర్‌గా ఉంటాయంటారు చాలా రేట్లు. బాగుంటుంది. ఓకే. అంటే ఒకటండి, ఎవరి దగ్గరైనా సరే డబ్బులు ఏదో రూపంలో వస్తూ పోతూ ఉంటేనే మనకి మార్కెట్ అనేది కదలికలు అవును. ఉంటాయి. కరెక్ట్. తర్వాత మీరు స్పెక్యులేషన్‌గా ఉండేటువంటి మార్కెట్లు కూడా చాలా వరకు ఇబ్బందులకు గురైనాయి. హ్మ్. ఒక్కసారిగా విపరీతంగా రేట్లు పెరగడం, హ్మ్. బంగారం కానివ్వండి, హ్మ్. లేదంటే వచ్చేసే స్పెక్యులేషన్ కూడా హ్మ్. అప్ అండ్ డౌన్స్ ఎక్కువ చూశారు. అవును. రకరకాల కారణాలు. ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా సుస్థిరంగాను అంతకుముందు ఉన్నటువంటి మెజారిటీ లేదు. హ్మ్. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఒక రకమైనటువంటి చేద్దామన్నా చేయలేనటువంటి పరిస్థితిగా ఉందని చెప్పొచ్చు. హ్మ్. దాంట్లో కొన్ని మార్పులు, హుహు. కొన్ని చోట్ల కొంతమంది వ్యక్తుల యొక్క అధికార మార్పు కూడా జరగడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు. హుహు. ఇప్పుడు ఎవరు ఏంటి అనే దానికంటే వాళ్ళ వ్యక్తిగత జాతకం వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. కానీ వ్యక్తులుగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది మారి కొత్త వ్యక్తులు అధికారంలోకి రావడానికి ఆస్కారం అంటే కలిగించేటువంటి ఏ సంవత్సరం అని చెప్పొచ్చు. రాష్ట్రంలో అనేది ఏమని చెప్తారు? తెలంగాణలోనే ముఖ్యంగా. తెలంగాణలోనే. ఓకే. హ్మ్. తెలంగాణలో లేదు, కొంతమంది కొత్త వ్యక్తులకు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ లాంటివి జరిగి కొత్త వ్యక్తులకు పదవులు రావచ్చు. హుహు. ఇలాంటి వాటికి 2025 మంచి వేదిక అవుతుంది. ఓకే. ఏదైనా యువకుల్లో మంచి ఉత్సాహం, హ్మ్. ఆశ హ్మ్. ఇవైతే ఏర్పడతాయి. ఓకే. అలాగనే ఇంకొక విశేషం ఏమిటంటే, ఇప్పుడు ఉన్న సంవత్సరంలో జరిగేటువంటి, మీరు గమనిస్తే 25 హ్మ్. శతాబ్ద కాలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే 25 సంవత్సరాలు గడిచిపోయినాయి. అంటే హ్మ్. ఒక పావు వంతు గడిచిపోయింది. హ్మ్. అంటే కాలం అనే కన్యకు
25 సంవత్సరాలు ప్రౌఢత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రౌఢత్వంలో ఉన్నటువంటి స్త్రీ ఏదైతే ఉందో అది కొంత అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా, ఎవరికి ఏం కావాలో అది అందించేటువంటి వ్యక్తిగా ఉండేటువంటి పరిస్థితులు 2025వ సంవత్సరం మనకు అందిస్తున్నది. అంటే అసంతృప్తులు చాలా వరకు తొలగించబడతాయి. ఓకే. అది వ్యక్తుల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, వర్గాల్లో కావచ్చు, కులాల్లో కావచ్చు, మతాల్లో కావచ్చు. గత సంవత్సరం చాలా చోట్ల విపరీతమైన ధోరణులు ప్రబలినటువంటి విపరీత ధోరణిలో ఒక సామరస్యత లేకుంటే ఒక సమతుల్యత ఏర్పడుతుంది. భక్తిభావం జనాల్లో పెరుగుతుంది. ఆ భక్తి వల్ల జనాల్లో చాలామంది వచ్చేసేసి పాప భీతి కలుగుతుంది. తప్పు చేయకూడదు, లేదంటే తప్పు చేస్తే ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఆ పాప భీతి వల్ల చాలామంది ఏమైందిలే, ఎవరు చూస్తున్నారులే అనే చేసేటువంటి పనులు ఆగుతాయి. తద్వారా వచ్చేసి కొంత నేరాల సంఖ్య కానివ్వండి, లేకుంటే సరైనటువంటి వ్యక్తిగతంగా సరైనటువంటి కార్యక్రమం ఉంటే ఆ పనిలో నిమగ్నత ఏర్పడుతుంది. దానికి కుజుడు కారకుడు అవుతాడు. అలానే కొన్ని వ్యవస్థలు బలీయం అవుతాయి. పోలీస్ వ్యవస్థ కానివ్వండి, లేకుంటే వచ్చేసి రక్షణ సంబంధమైన వ్యవస్థలు బలీయంగా మారుతాయి. నేరాల సంఖ్యలు తదనుగుణంగా తగ్గుతాయి. ఆ విషయంలో 2025 మనకు చాలా మేలు చేసే సంవత్సరం. ఒక పాత తరానికి కొత్త తరానికి మధ్యస్థంగా ఉండేటువంటి మార్పులకు నాంది అయ్యేటువంటి సంవత్సరంగా 2025 చెప్పచ్చు. కొంచెం రిలాక్సేషన్ వస్తుంది అన్నట్టు మొత్తం మీద మీరు చెప్పిన దాన్ని వింటుంటే అయితే నాకు ఓకే, లాస్ట్ ఇయర్ కన్నా కూడా అన్ని షాకులు, అన్ని ఆశ్చర్యపోయే విషయాల కన్నా కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్రయాణం కూడా చాలా సులభతరం అవుతుంది. విదేశాలకు ప్రయాణాలు కానివ్వండి, విదేశాల నుంచి ఇక్కడ రావడానికి కానివ్వండి, అడ్డంకులు కానివ్వండి, ఇలాంటి కస్టమ్స్ సంబంధించినటువంటి చెకింగ్లు కానీ వాటి విషయంలో సులభతరమైనటువంటి మార్పులు జరుగుతాయి. తద్వారా ఏంటంటే ప్రయాణపరమైనటువంటిది, ప్రయాణాల్లో రాకపోకల పరంగా ఉండేటువంటి ఇబ్బందులు తొలగి సౌఖ్యవంతమైన ప్రయాణాలు జరుగుతాయి. ఓకే. సో మరి ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు కొత్తగా చిగురిస్తూ చాలా అద్భుతంగా అడుగులేస్తూ ముందుకెళ్తున్న రాష్ట్రం. మరి ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అక్కడ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వచ్చేసేసి అక్కడ అధికారంలో ఉన్న వ్యక్తికి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి కొంత ఇబ్బందికరమైన వాతావరణం. అనారోగ్య సూచనలు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకి, ఎవరో ప్రముఖమైన వ్యక్తికి అలాంటి దానికి ఆస్కారం ఉన్నది ఒకటి. తర్వాత ఆంధ్రప్రదేశ్ని రేవతి నక్షత్రం సూచిస్తుంది. రేవతి నక్షత్రం మీనరాశిలోకి వస్తుంది. మార్చి 29 నుంచి శని మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగనే వచ్చేసి రాహు మీనరాశి నుంచి వచ్చేసేసి మేలో వచ్చేసేసి మన కుంభరాశిలోకి వెళ్తాడు. అలానే గురుడు యొక్క స్థితి జూన్ తర్వాత ఆ రాశి నుంచి అర్ధాష్టమంలోకి వెళ్తాడు. తద్వారా కొన్ని బలీయమైనటువంటి శక్తులు ప్రతిఘటనను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. సామరస్యంగా ఉన్నటువంటి వ్యక్తులతో సామరస్యం చెడుతుంది. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకుంటే వచ్చేసి కొంత అంతర్గతంగా ఉన్న వ్యక్తుల్లో కావచ్చు. తద్వారా వచ్చేసి కొంత ఘర్షణాపూరితమైన వాతావరణం వ్యక్తుల మధ్య కానీ శక్తుల మధ్య కానీ ఏర్పడటానికి అవకాశం ఉంది. ఈ విధమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా మటుకు బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే రాహు యొక్క స్థితి మార్పు వల్ల మే తర్వాత పురోగమనం అధికంగా ఉంది. సో ఈ లెక్కన వాళ్ళ యొక్క క్యాపిటల్ ఏదైతే అమరావతి ఉందో ఇది బాగా అభివృద్ధి చెందుతుందంటారా? అమరావతికి అభివృద్ధి సూచనలు ఉన్నాయి. దాని పరంగా ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే వ్యయ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కొంత రాశిలో ప్రవేశించడం, అందులో జలరాశుల్లో శని విశేషమైన ఫలితాలు, విపరీతమైన ఫలితాలు ఇస్తాయి. అంటే శని ఎక్కడైనా ఉంటే అక్కడ చెడు జరగాలి. కానీ ఆ పరిస్థితుల్లో మీకు శని కొంత మేలు చేసేటువంటి అవకాశం ఉంది. వ్యయంలో ఉన్న శని కంటే మనకు అందులో రాహుపీడ కూడా మారి కుంభంలోకి వెళ్ళటం వల్ల కూడా కుంభరాహు కొంత విశేషమైన ఫలితాలు ఇస్తాడు. అంటే కుంభంలో రాహును ఆకస్మికంగా వృద్ధి ఇస్తాడు చాలా జాతకాల్లో చూస్తే. అది దేశీయకాల పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అధికంగా జరుగుతాయి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. కానీ ఆర్థిక వృద్ధి కొంత విశృంఖలతకు, లేకుంటే వ్యక్తుల్ని కానీ చట్టాలను కానీ అధిగమించేలా వ్యక్తుల్ని ప్రేరేపించే అవకాశం. ఆ పరంగా అక్కడ కొన్ని విధ్వంసకరమైనటువంటివో లేకుంటే కొంత విశృంఖలతతో కూడుకున్నటువంటి పరిస్థితిలో ఏర్పడి కొంత జన నష్టం కానివ్వండి, ఆస్తి నష్టాలు కానీ సంభవించేటువంటి అవకాశం. ఓకే. సో మామూలుగా జనుల పరిస్థితి ఏంటంటారు మరి ఆంధ్రాలో? ఆర్థికంగా బాగుంటే సగం బాగున్నట్టే లెక్క. ఆరోగ్య పరిస్థితులు కొంత ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రకృతి నుంచి కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే ప్రకృతి నుంచి వచ్చేటువంటి నేచురల్ కెలామిటీస్, తుఫాన్లు లాంటివి. అయితే మార్చిలో కూడా 2 గ్రహణాలు ఉన్నాయి. రాబోయే 2025 మార్చిలో 14 ఒకటి 29 ఒకటి. ఈ 2 గ్రహణాలు మనకు కొంత ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశం ఉంది. మీనరాశిలో సూర్యగ్రహణం, అది కొంత ఇబ్బంది ఇచ్చేటువంటి అవకాశం. తదనుగుణంగా సూర్యుడు మీనరాశిలో ఉన్నప్పుడు మీనరాశి వచ్చేసి కొంత ఆంధ్రప్రదేశ్ని సూచిస్తుంది కాబట్టి రేవతి నక్షత్రం. తద్వారా వచ్చేసి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థితుల్లో
కొంత ఆకస్మికమైనటువంటి వరదలు కానివ్వండి, Hmm. తుఫాన్లు కానివ్వండి, తద్వారా జన నష్టం కానివ్వండి, ఆస్తి నష్టం కానివ్వండి, ఇవి జరగడానికి ఆస్కారం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ముందుగానే ఇలాంటివన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటూ జాగ్రత్త ఉంటే బెటర్. సముద్రం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఓకే. ఓకే. అంటే తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి, అవును. తీర ప్రాంతం ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఇంకా వచ్చే సూర్యగ్రహణం కొంత ఇబ్బందిని కలిగించేది మీనరాశిలో కాబట్టి. హుహుహుహు. అందువల్ల అనుగుణంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పొచ్చు. మరి 29వ తారీఖున ఇంకొక గ్రహణం ఉందన్నారు కదా! అది చంద్రగ్రహణం. 29 వచ్చేసేసి 29 సూర్యగ్రహణం అండి. ఓకే. మరి మార్చి 29, 14 చంద్రగ్రహణం. ఆహాహా! ఓకే. సో, 29 తారీఖున వచ్చే ఆ సూర్యగ్రహణం వల్ల కొంత ఇబ్బందులైతే ఉన్నాయి. ఉన్నాయి. కాబట్టి దీన్ని కొంచెం బ్రెయిన్‌లో పెట్టుకొని మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉండేవాళ్ళు. వాళ్ళకి ముందుగానే ఒక చిన్న అలర్ట్ అన్నట్టు ఇది. మరి దేశం గురించి ఆలోచిద్దాం గురుగారు ఒక్కసారి. అంటే ఇది చాలా పెద్దది. ఓవరాల్‌గా అందరిని కన్సిడర్ చేస్తూ చెప్పాల్సి ఉంటది దీంట్లో. మరి దేశం పరిస్థితి ఏ విధంగా ఉంటది? ఆర్థిక పరిస్థితి గాని, రాజకీయ పరిస్థితి గాని? ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితులు గమనిస్తే మార్చి 29 శని మారేది. హ్మ్. కర్కాటక రాశిలో స్వాతంత్రం పొందిన దేశానికి హ్మ్. మంచి పురోగమనాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఓహ్! చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. హ్మ్. అష్టమంలో రాహు కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు. అష్టమే యశప్రదాత్రే అంటాం. దేశగోచారంలో మీకు కర్కటక రాశి నుంచి చూసుకున్నట్లయితే మార్చిలో శని మారి మేలో మళ్ళీ కుజుడు వచ్చేసి కుంభంలోకి వస్తున్నాడు. శని ఏ ప్లేస్ నుంచి అయితే వెళ్తున్నాడో అదే స్థానానికి రాహు యొక్క రాక తటస్థిస్తుంది. అయితే ఇక్కడ జూన్ వరకు కర్కటక రాశిలో ఉన్నటువంటి కుజస్తంభన, ఓకే, ఈ కుజస్తంభన కొంత ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంటుంది. జూన్ తదుపరి నుంచి చాలా అద్భుతమైనటువంటి యోగాలు దేశీయంగా ఉంటున్నాయి. రాజకీయ అస్థిరతలు తొలుగుతాయి. దేశం మొత్తం ఒక తాటికి తీసుకువచ్చేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి దేశీయంగా. అంటే ఇప్పుడు జమిలి ఎన్నికలు అంటున్నారు, అలాంటివి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగనే వచ్చేసేసి కనుక దేశంలో ఇప్పటి వరకు ఒక విభజన రకరకాలుగా జరుగుతుంది. ప్రాంతాల రూపంలోనూ, మతాల రూపంలోనూ, కులాల రూపంలోనూ. ఆ విభజన అనేది కాకుండా దేశం మొత్తం ఒకటే అనేటువంటి భావన పెరగడానికి ఆస్కారం. ఓకే. ఎందుకంటే కుటుంబం సర్వతోముఖాభివృద్ధి అది దేశంలో కనపడితే అది ప్రతి కుటుంబం ఆనందంతో ఉంటుంది. ప్రతి కుటుంబం ఆనందంతో ఉంటే ప్రతి వ్యక్తి ఆనందంతో ఉంటాడు. ఆ విధంగా ఏంటంటే దేశీయంగా వచ్చేటువంటి కొన్ని అంతర్జాతీయంగా వచ్చేటువంటి మార్పులు భారతదేశ పురోగమనానికి దోహదపడుతున్నాయి. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే ఉజ్వలమైనటువంటి మార్గంలోనే దేశం 2025లో పయనిస్తుంది. అధికారంగా సుస్థిరత ఏర్పడటానికి అవకాశం ఉంది. అది వ్యక్తుల పరంగా కాకుండా ఒక రకమైనటువంటి అధికార సుస్థిరతకు దోహదపడేటువంటి కొన్ని శక్తులు బలీయంగా తోడ్పడుతూ ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు శని మనం పీడించాడు దేశీయంగా అష్టమ స్థానంలో ఉండి. అతను భాగ్యంలోకి వెళ్తున్నాడు. అలానే వచ్చేసి గురుడు యొక్క స్థితి లాభంలో ఉంది. ఇది జూన్ వరకు ఉంటాడు. తర్వాత కుజుడు జూన్ నుంచి ధనస్థానంలోకి వెళ్తాడు. ఇవన్నీ ఏంటంటే కుజుడు ఒక గ్రహం ఒక పేరు ఉంటే ఇంకో గ్రహం దాని నుంచి ఏదో రకమైనటువంటి అనుకూలతమైనటువంటి వాతావరణంలోకి మారుతుంది. తదనుగుణంగా వచ్చేసి దేశీయంగా కొన్ని మార్పులు వస్తున్నాయి. అయితే జూన్ వరకు కొంత ఘర్షణపూరితమైన వాతావరణం ఉంది. మనకు సరిహద్దు దేశాల్లో జరిగేటువంటి కొన్ని సంఘటనలు దేశీయంగా చాలా మార్పులకు దోహదకారి అవుతున్నాయి. అంటే మనకు ఫేవర్ గానే ఉంటాయి, మనకు అనుకూలంగానే ఉన్నాయి. కానీ మనం కూడా కొంత దాంతో పాటు కొంత బాధపడి దాన్ని మనం చేతిలోకి తీసుకొని తదనుగుణంగా చర్యలు గైకుంటేనే ఆ చర్యల వల్ల వచ్చే ఫలితాలు వాళ్ళకు భయం కలిగిస్తాయి, మనకు నమ్మకం కలిగిస్తాయి. ఓకే. ఓకే. సో ఈ లెక్కన ఈ సంవత్సరం ఏదైనా అంటే ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరగబోయేది ఏదైనా ఉందంటారా? ప్రపంచ దేశాల్లో వచ్చేటువంటి మార్పులు భారతదేశాన్ని ఒక ప్రముఖ శక్తిగా నిలబెడతాయి. ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్న 2 శక్తులండి, రష్యా ఒకటి, అమెరికా ఒకటి. ఇవాళకి కూడా రష్యా అనేది కొంత బలీయంగానే ఉన్న పరిస్థితి, అణ్వాయుధాల పరంగా కానివ్వండి అది కానీ. ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి ఒకళ్ళ వ్యక్తికి తీవ్రమైనటువంటి గండం ఉంది. ఇది నేను చెప్పే మాట కూడా కాదు, ప్రఖ్యాతి పొందినటువంటి యూరోపియన్ ఆస్ట్రాలజర్స్ కూడా చెప్పారు. ద బిగ్గెస్ట్ ఓక్ ట్రీ ఆఫ్ ద యురేషియా షుడ్ బి ఫాలెన్ అన్నాడు. అంటే మీకు యూరోప్లో ఉన్నటువంటి ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఈఫిల్ టవర్ను చూస్తే ఓక్ ట్రీ లాగానే ఉంటుంది. అది మేబీ జరిగేటువంటి ఘర్షణపూరితమైన వాతావరణంలో కూలవచ్చు. అది దేశాల మధ్య యుద్ధానికి రాబోయే గ్రహణాలు కారణమవుతున్నాయి. దాంట్లో భారతదేశం వచ్చేసేసి ఒక విశిష్టమైన స్థానాన్ని పొందడానికి అవకాశం. ప్రపంచ శాంతికి సంబంధించిన విషయాల్లో భారతదేశం మధ్యవర్తిత్వ పాత్ర కానివ్వండి, లేదా ఒక క్రియాశీలకమైన పాత్రను పోషించి ప్రపంచ దేశాల మధ్య ఒక సమతుల్యమైన వాతావరణాన్ని తీసుకురావడానికి దోహదకారి అయ్యేటువంటి పరిస్థితులు కనపడుతుంది. తద్వారా దేశం ఒక ప్రముఖ స్థానాన్ని, ఎందుకంటే
ఇక్కడ రాజకీయ నాయకులు కానీ లేకుంటే వచ్చేసి అధికారంలో వ్యక్తులు కానీ ఆలోచించాల్సింది ఇంట గెలిచి రచ్చగలవాలి. ఉమ్, ఇంట్లో వాతావరణాన్ని సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో గత సంవత్సరం మొత్తం గడిచింది. అవును. కారణాలు ఏవైనా కావచ్చు. ఉమ్, కానీ బయట వాతావరణం భారతదేశానికి ప్రాధాన్యత పెరిగింది కానివ్వండి, Hmm. అంతర్గతంగా ఉన్నటువంటి పరిస్థితులను సరిదిద్దుకున్నట్లయితే 2 చోట్ల ఇంటా బయట విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓ దానికి ప్రభుత్వం కొంత చర్యలు గొయ్యుకునేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే కుజుడు చాలా క్రియాశీలకమైన పాత్రను పోషిస్తాడు. ఉమ్, ఆ కుజుడు కుజస్తంభంలో ఉన్నాడు. అది చతుర్థ స్థానం. Hmm. చతుర్థ స్థానం మామూలుగా ఏం చెప్తామంటే వృద్ధిని, లేదంటే వచ్చేసి పాతాళ స్థానం, రహస్యమైనటువంటి చర్యలు. ఉమ్, ఆ రహస్య చర్యల ద్వారా దేశీయమైనటువంటి అంతర్గతమైనటువంటి వ్యవస్థ బలీయమైన వ్యవస్థగా మారుతుంది. ఉమ్, తద్వారా అంతర్గతంగా దేశంలో ఉండేటువంటి వ్యవస్థలో మార్పులు కానివ్వండి, ఉమ్, అలా విధంగా వచ్చి సుస్థిరమైనటువంటి పరిపాలన పరమైనటువంటి మార్పులు కానివ్వండి, ఉమ్. వచ్చి దేశాన్ని అంతర్జాతీయంగా మంచి స్థితిలో నిలబెట్టడానికి అవకాశం ఉంది. ఓ ఓకే. మొత్తం మీద మీరు చెప్తుంటే అన్ని పాయింట్స్ కనెక్ట్ చేసుకుంటుంటే కొన్ని కొన్ని విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. మీ అందరికి కూడా అర్థం అయ్యాయని అనుకుంటున్నాం. ఇటు 2 రాష్ట్రాల పరిస్థితి, అంతేకాకుండా మన దేశం యొక్క పరిస్థితిని చాలా వివరంగా తెలిపారు గురుగారు. చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి.